ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని నిలుపుదల చేయాలని ప్రపంచ శాంతిని కోరుతూ ఆత్మకూరులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని యూటీఎఫ్ కార్యాలయం నుండి మున్సిపల్ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. యుద్ధకాంక్ష ఉన్న అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని, ప్రపంచ శాంతి కోసం యుద్ధం వద్దని వీరంతా నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో పట్టణంలోని సిపిఎం, సిఐటియు ఉపాధ్యాయ సంఘాలతో పాటుగా పలు ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శివప్రసాద్, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, సిఐటియు హజారతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సందాని ఇందిరా సారథ్యం వహించారు. దక్షిణ ఆసియా అంతా ఈస్ట్ కంప్లీట్ గా యుద్ధం సెగల్లో అల్లాడిపోతా ఉంది. ఒక పక్క ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ మూడు యుద్ధం చేసుకుంటా ఉంటే దానివల్ల నష్టపోయే దేశాలు అరబ్ కంట్రీస్ మొత్తం ఈరోజు కంప్లీట్ గా ఆయిల్ మీద కానీ, ప్రజల మీద కానీ, స్కూల్ విద్యార్థుల మీద దాడులు విపరీతంగా జరుగుతాం. దీని ప్రధాన కారణం అమెరికా ఏమైనా ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తూ ఎక్కడైతే ఆయిల్ సంపద ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళకి ఒక పక్క ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ మూడు యుద్ధం చేసుకుంటా ఉంటే దానివల్ల నష్టపోయే దేశాలు అరబ్ కంట్రీస్ మొత్తం ఈరోజు కంప్లీట్ గా ఆయిల్ మీద కానీ, ప్రజల మీద కానీ, స్కూల్ విద్యార్థుల మీద దాడులు విపరీతంగా జరుగుతాం. దీని ప్రధాన కారణం అమెరికా ఏమైనా ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తూ ఎక్కడైతే ఆయిల్ సంపద ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి అక్కడ ఉన్నటువంటి 32 మంది సైనికులను కాపాడింది. 83 మంది మరణించారు. మరణించిన వాళ్ళ భౌతికాయాలన్నింటినీ కూడా తీసి వాళ్ళందరినీ కూడా క్షతగాత్రులు అయినటువంటి వాళ్ళందరినీ హాస్పిటల్లో చేర్చి ఆ రకంగా వాళ్ళకి సేవలు అందిస్తుంది పక్కన ఉన్నటువంటి శ్రీలంక. చీరాల 2 టౌన్